హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మొన్నే మేము నాగార్జున సాగర్‌కైతే వెళ్ళాం గదా! ఆ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేసినా. కానీ ఆ వీడియోలో ఒక్కటి చెప్పడం అయితే మర్చిపోయినా. సో, దాని గురించే ఈ వీడియో అయితే చేస్తున్నా. అదేంటి అనేది లాస్ట్‌లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మేము మొన్నే నాగార్జున సాగర్‌కైతే వెళ్ళాము. హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్‌కి వెళ్ళడానికైతే 3-4 అవర్స్ అయితే పట్టింది మాకు. కార్‌లో అయితే వెళ్ళాము. మేము నాగార్జున సాగర్‌లో అయితే హరిత రిసార్ట్స్‌లోని విజయ విహార్ రిసార్ట్‌లో అయితే స్టే చేసినాం 1 డే. సో, రిసార్ట్ ఎలా ఉంది? రూమ్ ఎలా ఉంది? అనేది నేనైతే ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. 2 వీడియోస్ అయితే పెట్టేసిన మన ఛానల్‌లో. ఎవరైనా మిస్ అయిన వాళ్ళుంటే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో, తర్వాత నా లైఫ్‌లోనే ఫస్ట్ టైం నేనైతే బోటింగ్ చేసిన. బోట్ ఎక్కడం అనేది ఫస్ట్ టైం లైఫ్‌లోనే. అదైతే నాగార్జున సాగర్‌లో చేయడం. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది ఆ వీడియోలో అయితే షేర్ చేసుకున్నా. సో, ఖచ్చితంగా విజిట్ చేయండి. సో, నాగార్జున సాగర్‌లో అయితే బోటింగ్ చేసినాం మేము. బోటింగ్‌కి ఎంతయింది అని కూడా నేను చెప్పేసిన ఆల్రెడీ ఆ వీడియోలో. మనల్ని బోట్‌లో అయితే ఒక ఐలాండ్‌కి తీసుకెళ్ళి, ఆ ఐలాండ్ అంతా చూపిచ్చి, మళ్ళీ నాగార్జున సాగర్‌కైతే తీసుకొస్తారు. అక్కడేంటంటే ఒక మ్యూజియం ఉంటది. బుద్ధునికి సంబంధించి, అట్లనే పురాతన వస్తువులకు సంబంధించి అవన్నీ చూపిచ్చి మనల్నయితే మళ్ళీ ఎక్కడి నుండి తీసుకెళ్ళిలో అక్కడికైతే దించేస్తారు. చాలా బావుంది. నాకైతే బా నచ్చింది. మేము బోటింగ్ చేసిన తర్వాత అయితే నాగార్జున సాగర్ డ్యామ్‌కి వెళ్ళాము. డ్యామ్ అయితే గేట్స్ ఓపెన్ చేసలేవు. క్లోజ్ చేసున్నాయి. అక్కడైతే కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసినాం. తర్వాత రిసార్ట్‌కి వచ్చి డిన్నర్ అయితే చేసినాం. డిన్నర్ అయితే చాలా బావుండే. సో, ఇలా నాగార్జున సాగర్‌లో 1 డే ట్రిప్ అయితే మేము వేసినాం. చాలా బావుంది. నాకైతే చాలా బా నచ్చింది. ఎవరైనా నాగార్జున సాగర్‌ని విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా బావుంది. ఈ వీడియోలో నా వాయిస్ ఓవర్ అంతా మైక్‌లో అయితే ఇస్తున్నా. ఎలా వస్తుందో చెప్పండి మీరైతే. సో, నెక్స్ట్ డే మార్నింగ్ 10కి అయితే మేము రూమ్‌ని వెకేట్ చేసి హైదరాబాద్‌కైతే స్టార్ట్ అయిపోయినాం. కింద ఏరియా ఇదంతా. ఇటు సైడ్ వాష్రూమ్స్ ఇచ్చిళ్ళు. ఇక్కడ నార్మల్గా మనం వెయిట్ చేయడానికి. ప్లేస్ అయితే చాలా పెద్ద ఉంది. ఓవరాల్గా రిసార్ట్ అయితే చాలా బాగుంది. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. స్పేషియస్గా అయితే అనిపించింది మాకైతే. సో, ఇక్కడే మనకి రెస్టారెంట్ కూడా ఉంది కదా, అందులోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసి వెళ్దామని అనుకుంటున్నాం. సో, వెళ్ళి చూద్దాం అసలు బ్రేక్ఫాస్ట్కి అక్కడ ఏమున్నాయి అనేసి. ఈ రెస్టారెంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ అనేది అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసిళ్ళు. ఈచ్ పర్సన్కి 150 అయితే ఛార్జ్ చేస్తున్నారు బఫేకి. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ముందు రోజే ఇక్కడైతే బిర్యానీ తిన్నాము, చికెన్ బిర్యానీ. అదైతే చాలా వరస్ట్గా ఉంది. అస్సలు తినలేకపోయినాం. ఘోరంగా ఉండే. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో అనేసి అని అనుకున్నాం. బట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా బాగుంది. మనకి బ్రేక్ఫాస్ట్లో వడ, ఇడ్లీ అండ్ దోశ అయితే ఉన్నాయి. చట్నీస్ వచ్చేసి అల్లం చట్నీ అండ్ పల్లీ చట్నీ, సాంబార్ కూడా ఇచ్చిళ్ళు. టేస్ట్ మాత్రం నెంబర్ 1 ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్లో ఇంత ఫుడ్ బాగుండడం, ఏది తిన్నా బాగుండడం అనేది బ్రేక్ఫాస్ట్లో ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. సో, అందుకే నేను మరీ చెప్తున్నా, బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు మిస్ చేయకండి నాగార్జున సాగర్కి వెళ్ళిన వాళ్ళైతే. అక్కడ ఓనర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా అయితే మూవ్ అయ్యిళ్ళు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫుడ్ని కూడా మేము ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం మంచిగా. మీరు ఎవరైనా నాగార్జున సాగర్కి వస్తే బ్రేక్ఫాస్ట్ అయితే ఖచ్చితంగా చేసి వెళ్ళండి. అస్సలు మిస్ చేయకండి బ్రేక్ఫాస్ట్ అయితే. మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోనే మిల్క్, టీ అండ్ కాఫీ కూడా అలో చేసిళ్ళు. కాఫీ అయితే ఎక్సలెంట్ ఉండే. చాలా బాగుంది కాఫీ వచ్చేసి. నేనైతే 2 కప్స్ తాగేసిన కాఫీ. అంత బాగా నచ్చింది నాకైతే. సో, ఈ బ్రేక్ఫాస్ట్ గురించేనండి ఆ వీడియోలో చెప్పలేదు. అందుకే ఈ వీడియో అయితే షూట్ చేసిన. బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం. ఆ రోజైతే చాలా ఎండగా ఉండే. చూసిళ్ళు కదా, మా ఫేసెస్ అయితే ఘోరంగా ఎండలో మాడిపోయినాయి. నాగార్జున సాగర్ నుండి హైదరాబాద్కి వెళ్ళే దారిలో అయితే ఇలాంటి ఒక ప్లేస్ అయితే కనిపించింది. దూరం నుండి చూసి బాగుంది కదా, వెళ్దాం అనేసి అని దిగినాం. బట్ దిగి దగ్గర దాకా వెళ్తుంటే అయితే మొత్తం బురదలా ఉంది. అసలు దిగి నడవలేకపోయినాం దగ్గరలో. సో, అందుకే మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చి అక్కడే నిలబడి కొద్దిసేపు అయితే దూరం నుండే చూసి
మళ్ళీ రిటర్న్ అయిపోయినాం హైదరాబాద్కి. వెళ్ళే దారిలో ఒక టెంపుల్ అయితే కనిపించింది. చూస్తేనైతే చాలా పెద్దగా ఉంది. సో అందుకే దిగి వెళ్ళిపోయినాం టెంపుల్కి అయితే. అది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి. టెంపుల్లో అయితే అసలు ఎవ్వరు జనాలు లేరు, మేమే ఉన్నాము అంతే. చిన్నోడైతే అక్కడ కొద్దిసేపు బాగానే ఆడుకున్నాడు. మేమైతే కొద్దిసేపు అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం హైదరాబాద్కి. సో ఇలా అయితే జరిగిందండి మా నాగార్జున సాగర్ ట్రిప్ వచ్చేసి. నాగార్జున సాగర్ ట్రిప్ వీడియోది అండ్ రూమ్ టూర్ వీడియోది లింక్స్ అయితే నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.